అండి ఈసారి 'బిగ్ బాస్' లో చాలా ట్విస్ట్‌లని 'నాగార్జున' ముందే చెప్పారండి. సో, ఆ ట్విస్ట్‌ల లెక్కనే ఈసారైతే 'బిగ్ బాస్‌లో' నో ఎలిమినేషన్ అంట. షాకింగ్ అది నిజంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కన్ఫర్మ్ చేసేసారు. ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని దివ్య ఎలిమినేషన్ అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ నేను కూడా వీడియో చేశానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంత దగ్గరకొచ్చారన్నమాట. సంజన, దివ్య లాస్ట్‌లో ఉన్నారు. సో, ఇమాన్యుయల్ దగ్గర పవర్ వాడి ఈ వారం ఫ్యామిలీ వీక్‌లో ఎలిమినేషన్ లేకుండా చేశారండి. సో, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. లాస్ట్ మినిట్‌లో షూట్ చేశారు. దానివల్ల లేట్‌గా అప్డేట్ రావడం వల్ల అందరూ షాక్ అయిపోయారు. సో, ఈ వారం అయితే నో ఎలిమినేషన్ అన్నమాట. ఫ్యామిలీ వీకు ఫ్రెండ్స్‌తో అందరితో సరదాగా అయిపోయింది కాబట్టి ఎలిమినేషన్ లేకుండా అయిపోయింది. సో, ఇది 'బిగ్ బాస్' చరిత్రలో ఇది ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఫ్యామిలీ వీక్‌లో ఎలిమినేషన్ లేకుండా ఉండడం నిజంగా గ్రేట్ ఇది. షాకింగ్ గూడా. సో, ఇప్పుడు ఫోకస్ అంతా దివ్య, తనూజ మీదే ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి దివ్య, తనూజ ఎలా ఆడబోతున్నారని. సో, ఈ లెక్కనే దివ్య ఓటింగ్ గూడా పెరుగుతదండి. దివ్య టాప్ 5లో పక్కా ఉండబోతుందని నాకనిపిస్తుంది. సో, ఇదే కంటిన్యూ ఇదే ఫైర్ ఉంటే మాత్రం నిజంగా టాప్ 5లో తను ఉండబోతుంది. తనూజ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఈ వారం 'నాగార్జున' గారు కూడా తనూజ కొంచెం క్లాస్ పీకడం జరిగింది. సో, కెప్టెన్ అయ్యాక సో, తలకెక్కిందని చెప్పి కొన్ని కొన్ని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే తను కొన్ని రాంగ్ వర్డ్స్ వాడింది కాబట్టి. సో, ఏదేమైనా గాని నిజంగా ఆ యొక్క కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో దివ్య, తనూజ మధ్య నిజంగా అది 'బిగ్ బాస్' ఈ ఒక హౌస్‌లో ఫస్ట్ టైమ్ అన్నమాట. అంత ఫైర్ ఎప్పుడు జరగలేదు. సో, చూడాలి నిజంగా. నెక్స్ట్ 1 వీక్ అందరి ఫోకస్ వాళ్ళిద్దరి మీద ఉంటది. ఎలిమినేషన్‌లో ఎలా ఉండబోతున్నారు? సో, ఎవరు ఎలిమినేట్ అవుతారని నెక్స్ట్ వీక్. సో, ఇప్పుడు నా ప్రకారం అయితే దివ్య కొంచెం ఓటింగ్ పెంచుకోవచ్చు. ఏదేమైనా నిజంగా షాకింగ్. నో ఎలిమినేషన్. హ్యాపీ అన్నమాట అందరికి. దివ్య ఫ్యాన్స్ అయితే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటారు. తనూజ ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఏదేమైనా నెక్స్ట్ వీక్ మాత్రం చాలా రచ్చ రచ్చగా ఉంటదండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.